అయి ఉన్నది. ప్రియులారా, ధర్మశాస్త్రం నీతి ఇచ్చింది కానీ ఆ నీతి మనకి సరిపోలేదు. ధర్మశాస్త్రం ఇచ్చిన నీతి మనకి సరిపోలేదు. అందుకని ఆ నీతిని స్టాప్ చేశాడు దేవుడు. ఆ నీతిని స్టాప్ చేసి ఏం చేశాడంటే, అలా కాకుండా ధర్మశాస్త్రానికి బయటగా నీతి ఒకటి బయలుపడుతూ ఉంది. దాన్ని ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చారు. అదేమంటే, అది యేసుక్రీస్తునందులే విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. ఈ దేవుని నీతి ఏంటంటే యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా కొత్త నిబంధన సంఘం లేదు, కొత్త నిబంధన భక్తి లేదు. యేసు ప్రభు చెప్పే మాటలు వినాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు చెప్పే మాటలు వినాలి. అందుకే కూడా నీతి లేదు. ప్రభువు నమ్మితేనే నీతి ఉంది. ప్రభువుని నమ్మకుండా నువ్వు ఎన్ని నీతి క్రియలు అవి నీతి క్రియలు కాదు. లేదా అవి నీతి క్రియలే అంటారు. చెప్పంటానులేండి, నేను కూడా అవి నీతి క్రియలు అయితే అలాగే నీకు 4 నీతి మేలులు చేస్తాడు దేవుడు. నేను పక్కన పెట్టాలి. అదేమంటే నువ్వు చేసిన మేలుకి ఆయన కూడా మేలులు చేశాడు. దానికి చెల్లు నీకు పరలోకం రాదు. రావాలంటే మాత్రం యేసుక్రీస్తు అంటున్నాడు, అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలిగే దేవుని నీతి. ప్రభుని నమ్మటమే నీతి. అందుకే మనకి రాసాడు రోమా 10:18 కూడా ఏమని రాస్తాడు, యేసే ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు లేపినట్టు విశ్వసించిన ఎడల రక్షింపబడతావు. క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మటం వల్లనే రక్షణ ఉంది. యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మటం వల్లనే రక్షణ ఉంది, కానీ మరే దేని వల్ల రక్షణ లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు యేసుక్రీస్తునందరి. అలాగే ఆదికాండం 15:6 చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతి క్రియలు చేశాను, అందుకనే ఆయన నీతిగా ఎంచబడేనా ఉందా? అలా ఉందా? అబ్రహాము నీతి క్రియలు చేశాను, అందుకని ఆయన నీతిగా ఎంచబడిన ఉందా? చూడండి, మీరు ఏమన్నా మీరే చదివాను చెప్పండి. ఆదికాండం 15:6 చదవండి పెద్దగా పిల్లారా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అతను నీతిగా అది అబ్రహాము నమ్మినందువల్లే నీతిమంతుడయ్యాడు, కానీ నీతి క్రియలు చేసినందువల్ల నీతిమంతుడు కాలేదు. దేవుని నమ్మటమే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసు రక్తమే నీ పాపములన్నీ కడిగేస్తుంది. ఇక్కడ నీ పుణ్యకార్యాలకు స్థానం లేదు, నీ ధర్మకార్యాలకు ఇక్కడ స్థానం లేదు. నువ్వు ఏదో చేస్తున్నావు అది కాదు. అవన్నీ తర్వాత నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నువ్వు నీతిమంతుడు అని ఇప్పుడు నీతి క్రియలు చేసుకో. అంటే నువ్వు రక్షింపబడిన తర్వాత అది నీకు స్టార్ట్ అవుతాయి, కానీ రక్షింపబడక మునిపే నీకు నీతి క్రియలు పనిచేయవు. మరి వాటి వల్ల నీకు 4 మంచి మేలులు చేస్తాడు దేవుడు. నువ్వు చేసిన వాటికి అన్యాయస్తుడు కాదు, నువ్వు చేసిన దానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన రుణం ఉంచుకోడు. నువ్వు 10 మందికి 20 మేలులు చేసావు, నీకు కూడా దేవుడు 30 మేలులు చేస్తాడు. దానికి అది చిల్లవుతుంది. కాబట్టి పిల్లరా, ఒకటి మంచి సాక్ష్య జీవితం కలిగిన క్రైస్తవుడే దేవుని బిడ్డ అవుతాడు, కానీ సాక్ష్య జీవితం లేకపోతే మనము దేవుని నుండి దూరముగానే ఉంటాం అనేది మొదటి విషయంగా మీకు తెలియపరుస్తున్నాను. రెండో విషయాన్ని గమనించండి, ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడంట. అంటే దేవుడు పాత నిబంధనలో ఒక రాజ్యం వస్తుందని, ఒక రక్షకుడు వస్తాడని, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యం గురించి తెలియపరుస్తాడని పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పారు. ఆయనే మెస్సీ అయిన క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడే దేవుని రాజ్యం వస్తుందని చెప్పబడింది పాత నిబంధనలో. ఇవన్నీ ఆయన నమ్మి ఎదురు చూస్తున్నాడు. ఆ మెస్సీయా ఎప్పుడు వస్తాడు, ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆ రాజ్యంలోకి నేను ఎప్పుడు ప్రవేశిస్తాను, ఆ నీతి కలిగిన దేవుని రాజ్యంలోనికి నేను ఎప్పుడు చేరతాను అని ఎదురు చూస్తా ఉన్నాడు. అంటే దీన్ని నిరీక్షణ కలిగిన జీవితం అన్నారు. కొత్త నిబంధనలో దీన్ని ఏమన్నారంటే, ఒక నిరీక్షణ కలిగిన జీవితం ఉండాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఈ లోకంలో మనం జీవించిన తర్వాత దేవుని రాజ్యంలో చేరతామనే నిరీక్షణతో మనం బ్రతకాలండి. పగడాల ప్రవీణ్ గారిని చంపారు, లోకం ఆయన చంపింది, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ప్రభు సన్నిధిలో ఉంటాడు. అదే పౌలు గారు చెప్పాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు దేవుని బిడ్డలకి మరణం ఏం చేయలేదు. మరణం ఒక తాత్కాలిక నిద్ర మాత్రమే, మరణం ఒక రెస్టింగ్ ప్లేస్ మాత్రమే, మరణం మనకి ఒక విశ్రాంతి ఇచ్చే వస్తువే, కానీ అది మనకి ఎంత మాత్రం హాని చేయదు. అయితే నమ్మని వారికి మాత్రం తీసుకుని ఇచ్చే నరకంలోకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మన రెండవది